10 రోజుల క్రితం పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలో గతంలో మండల కమిటీలో పనిచేసిన ప్రసాద్ అంటే మిట్టపల్లి ప్రసాద్ గా గుర్తింపు చెందిన వ్యక్తి ప్రసాద్ అనుకోకుండా పాపం హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. మేము ఆ రోజు వచ్చి ఫ్యామిలీని పరామర్శించి వెళ్లడం జరిగింది. తర్వాత ఈ రోజు రావడం ముఖ్య కారణం ఏమంటే గత నెలలో పుట్టపర్తి నియోజకవర్గంలో బైక్ యాక్సిడెంట్ జరిగి నల్లమాడ మండలంలో జన సైనికులు ఇద్దరు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏదన్నా పార్టీ నుంచి సహాయం చేద్దామంటే సభ్యత్వం లేక ఏమీ చేయలేకపోయాం. కానీ అప్పుడు మేమున్నామంటూ పుట్టపర్తి నియోజకవర్గంలోని జన సైనికులు ఒకరు సుబ్బరాము అనే వ్యక్తి 200 రూపాయలు నేను ఇస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరెవరు ఎంత ఇస్తారని చెప్పి ఒక జన సైనికులతో స్టార్ట్ అయ్యేది. అటు అంచలంచలుగా ఒక 10-15 రోజుల్లోనే దాదాపు 1 లక్ష రూపాయలు కలెక్షన్ అయింది. దానికి మన ఓడిసి మండలాధ్యక్షుడు మేకల ఈశ్వర్ గారు కూడా చాలా చేదోడు వదోడుగా ఉండి అందరితోనూ ఫోన్ లో సంప్రదించి వాట్సాప్ల్లో గ్రూపుల్లో అంతా పెట్టి 1 లక్ష రూపాయలు చేశారు. నా వంతుగా నేను కూడా 20,000 ఇచ్చి 1,20,000 రూపాయల్ని ఒక పెద్ద మొత్తం చేసుకుని నల్లమాడ మండలంలో ఆ చనిపోయిన ఆ అబ్బాయిల ఫ్యామిలీస్ ఇద్దరికి 25,000 ఇవ్వడం జరిగింది. మళ్ళా యాక్సిడెంట్ అయిన అబ్బాయికి ఖర్చుల నిమిత్తం నేను పర్సనల్ గా 20,000 ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా మొత్తం 50,000 ఈ రోజు మొన్న ఈ ప్రసాద్ చనిపోవడంతో వీళ్ళకు కూడా పాపం ఏమీ లేక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా మండలాధ్యక్షుడు ఓడిసి మండలాధ్యక్షుడు మేకల ఈశ్వర్ గారి సూచన ప్రకారం మా జన సైనికులందరూ కలుసుకొని వాళ్ళు ఏదైతే సమకూర్చామో అమౌంట్ దాంట్లో 20,000 ఉడతా భక్తిగా ఈ రోజు ఆమెకి మిట్టపల్లి ప్రసాద్ వారి శ్రీమతి గారికి ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఎందుకంటే ఉత్త డబ్బు ఇచ్చి చేతులు దులిపేసుకునే రకమైతే కాదు జనసేన నాయకులు. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బులు మహా అంటే 1 నెల ఉంటాయి, 2 నెలలు ఉంటాయి. కానీ మొన్ననే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఆయన భావజాలంతో పెరిగిన వాళ్ళం కాబట్టి మేమంతా ఒక సామాన్యమైన వ్యక్తి పైకి రావాలా ఏదైనా సాధించాలా అంటే అది కేవలం విద్యే, ఒక విద్యతోనే అది సాధ్యమవుతుందని చెప్పాడు. అందుకోసమే మా నాయకుడు చెప్పిన మాటలు తూచా చెప్పకుండా పాటిస్తాం కనుక నేను చెప్తున్నా, నాకు విద్యా సంస్థలు ఉన్నాయి కనుక ఈ అబ్బాయి 10th క్లాస్ అయిపోయింది, ఓంకార్ ని మా కాలేజీలోనే ఐటీఐ చదివించి నా సొంత ఖర్చులతో 60,000 రూపాయలు మా సొసైటీకి నేనే చెల్లించి ఐటీఐ చదివించి ఒక కియా కంపెనీలో గాని ప్రైవేట్ కంపెనీలో ఏదైనా గానీ ఉద్యోగం చేసుకుంటే ఈ రోజు మనం 5,000 10,000 ఇచ్చిండేది శాశ్వతం కాదు. రేపు పొద్దున్న చదివించి ఉద్యోగంలో చేర్పిస్తే అతనికి కనీసం అంటే 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసుకుంటే, ఎందుకంటే యువకుడు కేవలం 16 సంవత్సరాలు ఖచ్చితంగా 30-40 సంవత్సరాలు అతను ఆ ఉద్యోగంతో బతకాలనే ఉద్దేశంతో అతనికి ఐటీఐ చదివించి ఖచ్చితంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఎక్కడైనా జాబ్ వచ్చే విధంగా మన గవర్నమెంట్ లోనే ఎక్కడన్నా ట్రై చేసి మా లోకల్ ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారికి కూడా చెప్పి ఎక్కడన్నా కానీ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కడన్నా ఉద్యోగం వచ్చే విధంగా చూస్తామని ఆ విధంగా కృషి చేస్తామని కూడా నేను ఈ రోజు మా ప్రసాద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ తల్లి ముందర ప్లస్ వాళ్ళ సోదరుల ముందర అందరికీ మాటిచ్చి చెప్తున్నా, ఖచ్చితంగా ఇది ఏదైతే మేము ఈ నిర్ణయం తీసుకున్నామో నిజంగా పుట్టపర్తి నియోజకవర్గంలోని జన సైనికులు రాష్ట్రంలో ఉండే అన్ని జనసేన 175 కాన్స్టిట్యున్సీలో ఉండే జనసేన నాయకులకి అందరికీ నిజంగా ఒక ఆదర్శం కావాలని మాదొక చిన్న కోరిక. ఎందుకంటే ఈ రోజు ఏమీ లేని జన సైనికులందరూ ఈ రోజు ఇంత అమౌంట్ ఫుల్అప్ చేసి మేము మా వంతు సహాయంగా అరే వాళ్ళకి ఏం లేదు ఏదో ఒకటి సాయం చేద్దామని వచ్చారు. నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. అలాగే ప్రతి ఒక్క దీనికి ఎవరైతే విరాళం ఇచ్చినారో ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా ఖచ్చితంగా మేమంతా మంచి వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాం. అదే విధంగా ఇంత జరగడానికి కారణం ఏమంటే కేవలం సభ్యత్వం లేనిది. త్వరలో మా నాయకుడు కూడా చెప్తుంటూనే ఉంటాడు, ఎందుకంటే ప్రతి మనిషి 100 ఏళ్లు ఆరోగ్యాలతో మంచిగా బతకాల. కానీ జరగరానిది ఏదైనా జరిగితే, ఎందుకంటే ప్రకృతి సహజసిద్ధంగా యాక్సిడెంట్లు ఇలాంటివి జరగచ్చు, అలా జరిగినప్పుడు మన ప్రాణం కోల్పోతే ఆ కుటుంబము ఒంటరిగా ఉండకూడదు, కొంచెం భరోసా అయ్యాలనే ఉద్దేశంతోనే కేవలం 500 రూపాయలు కట్టి మేము క్రియాశీలక మెంబర్షిప్ తీసుకుంటే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వబడుతోంది మన జనసేన పార్టీలో.
నేను చెప్పేది ప్రతి ఒక్క మా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడికి చెప్తున్నాం, త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ రాబోతోంది. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పుట్టపర్తినే ఒక రోల్ మోడల్ గా తీసుకుని రాష్ట్రంలో మా పుట్టపర్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో చెప్పుకునే విధంగా మెంబర్షిప్ డ్రైవ్ చేయాలని ఒక బలమైన సంకల్పంతో మేము ముందరికెళ్లాలని ఆశిస్తున్నాం. దానికి మా మండలాధ్యక్షులైతేనేమి, మా జిల్లా కమిటీ సభ్యులైతేనేమి, మా ఇక్కడ లోకల్ గా ఈ పదవులు తీసుకునే వాళ్ళు ఎవరైతే వాళ్ళందరి సహకారంతోనూ ఖచ్చితంగా మెంబర్షిప్ డ్రైవ్ ఒక బ్రహ్మాండంగా చేసి భవిష్యత్తులో ఇలాంటివి ఏమన్నా అంటే జరగకూడదు, కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్ కి భరోసా ఇచ్చే విధంగా మెంబర్షిప్ అనేది ఉండాల. ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా ముందు చెప్పుకునేది ఏమంటే 500 రూపాయలు కట్టి కంపల్సరీ మెంబర్షిప్ తీసుకోండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. పార్టీకి మనం డొనేట్ చేసినట్టుంటుంది, మన ఫ్యామిలీకి మనం భరోసా ఇచ్చినట్టుంటుంది. ఒక జన సైనికుడు 500 పెట్టి సభ్యత్వం తీసుకుంటే క్రియాశీల కార్యకర్త అయితే పవన్ కళ్యాణ్ భావజాలంతో నడిచిన వ్యక్తులు అవుతాం మనం అందరం. ఖచ్చితంగా మా పుట్టపర్తి నియోజకవర్గంలో అయితే మాత్రం మేము మెంబర్షిప్ డ్రైవ్ ని ఒక బుక్ సంకల్పంతో తీసుకుని పల్లె పల్లెకి ప్రతి వార్డ్ లోనూ ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ బాగా పెరిగే విధంగా కృషి చేస్తామని, దానికి మా మండలాధ్యక్షులైతేనేమి, మా నియోజకవర్గంలో ఉండే జన సైనికులు బాగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు వీరికి మా వంతు సహాయంగా 20,000 ఇవ్వబోతున్నాం. మీకు మేము చేస్తున్న సహాయం చాలా చిన్నది, కానీ మీకు జరిగిన నష్టం అపార నష్టం. ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు ఎప్పటికీ తోడు ఉండే ఉంటుంది. మీకు ఏం కష్టం వచ్చినా కూడా అండదండగా మా మండలాధ్యక్షులు ఉంటారు, జనసేన ఉంటారు, మేముంటాం. ఖచ్చితంగా మీకు ఏమున్నా కానీ ఈ పిల్లోని బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఈ పిల్లోని చదివించి ఉద్యోగంలో కూడా పెట్టిస్తాను.